శ్రీమతి నమః. మన ఛానల్లో ఎవరైనా కాస్త ఇబ్బంది పడుతూ కామెంట్లు పెట్టారని అనుకోండి, నేను ఆ కామెంట్ల గురించి మా నాన్నగారితో చర్చిస్తూ ఉంటాను అనమాట. మా నాన్నగారితోటి, మా తమ్ముడితోటి. నాకు మొన్న ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం ఒక ఆయన కామెంట్ పెట్టారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేస్తూనే ఉన్నట్ట, కానీ ఏ కష్టం నుంచి బయటపడలేకపోతున్నట్ట. ఏ పని చేద్దామన్నా అది ముందుకు వెళ్ళడం లేదు. ఆయన ఉద్యోగంలో కూడా ఏది సాధించలేకపోతున్నారు. ఇంట్లో ఎప్పుడూ మానసికంగా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ముఖ్యంగా ఆయన శరీరానికి సంబంధించి శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అమ్మయ్య ఈ రోజు సుఖంగా ఉన్నాము అన్న రోజు లేదుట. ఏం చేస్తానమ్మా, ఆ భగవంతుడి పాదాలే పట్టుకున్నాను, కానీ నన్నేమో భగవంతుడు అనుగ్రహించటం లేదని చెప్పి కామెంట్ పెట్టారు. ఏం చేయాలి అని చెప్పి అడిగా. అప్పుడు మా నాన్నగారు అన్నారు, భగవంతుడు చల్లగా చూశారు కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకి ఇబ్బంది ఉన్నా సరే భగవంతుడి దయ వల్ల ఆయన కామెంట్ పెట్టగలిగారు. లేదు అంటే పెట్టగలుగుతారా? భగవంతుడిని మించి ఏది ఉండదమ్మా. ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన ఇంకా అలా ఉన్నారు. కష్టాలంటావా, ఎవరికి ఉండో కష్టాలు చెప్పు? అందరికీ ఉంటాయి. కాకపోతే మనం కొన్ని గనక జాగ్రత్తలు తీసుకుంటే ఆ కష్టాన్ని మనం అనుభవించాలి. కానీ కొన్ని తెలుసుకుంటే కనుక ఆ కష్టం తగ్గేది, పూర్తిగా పోదు కానీ దాని ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు అని చెప్తూ, జాతకంలో ఎవరికైనా రవి దోషం ఉంటే వాళ్ళు ఇంకొకరిని ఒప్పించే విధంగా, అంటే వాళ్ళు మెచ్చే విధంగా మాట్లాడలేరనమాట. వీళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళకి తప్పుగానే అనిపిస్తూ ఉంటుంది జాతకంలో ఈ రవి దోషం ఉంటే. అలాగే ఏ పని చేద్దాము అన్నా, ఏ పని చేసినా అందులో రాణింపు ఉండదు. అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళలేరనమాట. అప్పుడు నిరాసక్తత వచ్చేస్తుంది. అలాగే తండ్రికి కొడుకుకి మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక మాట కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు అనమాట. అలాగే శరీరానికి సంబంధించిన ఇబ్బందులు తరచుగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా ఉంటే ముందు మన జాతకంలో రవి దోషం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహాలు కలిసి ఉంటే దోషం వస్తుంది. అవి కలిసి ఉండడం మాత్రమే కాదు, ఎక్కడ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఇంట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే, జాతకాన్ని చూపించుకుంటే అప్పుడు మనకొచ్చిన సమస్యకి పరిష్కారాన్ని చూపించచ్చు, దొరుకుతుంది మనకి. అయినా అన్నిటికీ మించి భగవంతుడి పాదాలు పట్టుకుంటే అంతకు మించి మనకి రక్షణ ఏముంటుంది చెప్పు? కాకపోతే ఏంటంటే ఇది కూడా చేసుకుంటే ఈ కష్టం లేకుండా, అంటే మానసికంగా కొంచెం ఇబ్బందులు లేకుండా మనకు వచ్చిన సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకుంటాం కాబట్టి దాన్ని కూడా చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి నాన్నగారు చెప్పారు. అయితే ఎవరైనా నాకు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ఎంత కష్టపడి పనిచేసినా సాధించలేకపోతున్నాను అని అనుకునేవాళ్ళు, శరీరానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకున్నవాళ్ళు, ఇంకా 365 రోజులు వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు అనమాట. తుమ్మో దగ్గో జలుబో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రతి నిత్యం సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చేసుకుంటే, ముఖ్యంగా ఆదిత్య కవచం చేస్తే, ఆదిత్య కవచం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి రక్షణనిచ్చే కవచం అన్నమాట, రక్షా కవచం. కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఈ స్తోత్రాలు చేసుకుంటూ, ఆదివారం నాడు ముఖ్యంగా మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారం తినకూడదుట. మనకు శాస్త్రం కూడా చెప్పింది కదా, ఆదివారం నాడు మాంసాహారం తినద్దు అని. అలానే ప్రతి నిత్యం సూర్య నమస్కారం చేసుకుంటూ వీళ్ళు గోధుమలు గాని బెల్లం గాని దానాన్ని ఇస్తే ఈ దోషాల నుంచి బయటపడచ్చు. దీనితో పాటుగా పెద్దవాళ్ళని గౌరవించాలి, ముఖ్యంగా తండ్రిని గౌరవించాలి. తండ్రి 2 మాటలు అంటాడు అంటే మన ఒళ్ళేం చిల్లు పడిపోదు కదా. పెద్దవాళ్ళు అన్నాక ఒక మాట అంటారు, అది ఆశీర్వచనంగానే భావించాలి. సరే మనం తలదించుకుని వెళ్ళిపోయాం అనుకోండి, సరిపోతుంది. కానీ మాటకి మాట చెప్పామనుకోండి ఇంకా దోషం పెరిగిపోతుంది. ఈ రవి దోషం ఉన్నవాళ్ళు ముందు వాక్కుని సరి చేసుకోవాలన్నమాట. వాక్శుద్ధి ఉండాలి. వాక్శుద్ధి ఉండాలి అంటే మన నోటి నుంచి పొరపాటుగా ఒక్క చెడు మాట కూడా రాకూడదు. ఇలా అన్నాను అనుకోండి, అలా ఎలా కుదురుతుందండి, ఎలా ఉండగలుగుతాము, ఏదో ఒక మాట వచ్చేస్తుంది కదా అంటారు. ప్రయత్నపూర్వకంగా మనం ఏదైనా చెయ్యాలని అనుకుంటే చెయ్యగలం. మనం ఒక పక్క నుంచి బాధలు పడిపోతున్నాము ఈ రవి దోషం వల్ల అని అనుకుంటున్నప్పుడు, మంచిగా మాట్లాడితే ఆ దోషం సరిదిద్దబడుతుంది అని అన్నప్పుడు మంచిగా మాట్లాడడంలో వచ్చే నష్టం ఏంటి? మనకి మంచి జరుగుతుంది కదా. కాబట్టే చూడండి, మన పెద్దవాళ్ళు అంటారు మాట మంత్రంగా ఉండాలి, ఇంకొకరిని తిట్టకూడదు అని.
ఇంకొకరిని తిడితే ఏంటి అర్థం? మనకి జాతకంలో రవిదోషం పెరిగిపోతుందన్నమాట. ఆ రవిదోషం పెరిగిపోతే ఎందులోనూ సాధించలేము. 24 గంటలు ఇంకొకరిని తిట్టేవాడు ఎక్కడికి ముందుకు వెళ్ళలేడు. అదే మాట మంచిగా ఉండి భగవంతుడి పాదాలు పట్టుకుని ఈ రవిదోషం ఉన్నవాళ్ళు ఆదిత్య కవచం చేసుకుంటే, ఒక రవిదోషం ఉన్నవాళ్ళు ఏంటి చెప్పండి, అందరూ పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, మన మాట శుద్ధిగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే ఆటోమేటిక్ గా మన కెరియర్ బాగుంటుంది. మనం పాజిటివ్ గా ఆలోచిస్తే మన జీవితం పాజిటివ్ గా ఉంటుంది, మనం నెగిటివ్ గా ఆలోచిస్తే మన జీవితం నెగిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కెరియర్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఎన్ని సంవత్సరాలైనా సరే ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంది అని అనుకునే వాళ్ళు ఆదిత్య కవచం చెయ్యండి. లేదంటే యుద్ధకాండలో శ్రీరామచంద్రమూర్తి ఆదిత్య హృదయం చేశారు కదా, ఆ ఘట్టాన్ని పారాయణ చేయండి, లేదా ఆదిత్య హృదయాన్ని చదవండి. చదివితే ఈ ఇబ్బందులన్నింటి నుంచి బయటపడిపోవచ్చు. ఆదిత్య స్తోత్రరత్నము, ఆదిత్య హృదయము, ఆదిత్య కవచము ఇవన్నీ మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం. ముఖ్యంగా ఆదిత్య హృదయం అయితే మేము పద విభజనతో నేర్పించాం. ఈ ఇబ్బందుల నుంచి బయటపడిపోవాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఈ స్తోత్రం రాలేదు అని బాధపడకుండా ఉండాలని మేము అన్ని శ్లోకాలని పద విభజనతో నేర్పిస్తున్నాం. రోజుకో శ్లోకం అనే ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మేము పెట్టే ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు ప్రతిరోజు వస్తుంటాయి. భగవద్గీత నేర్పిస్తున్నాం, సౌందర్యలహరి మళ్ళీ నేర్పిస్తున్నాం, తిరుపావై నేర్పించాం, విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం, ఇలా ఎన్నో స్తోత్రాలని పద విభజనతో నేర్పించి సుందరకాండ కూడా నేర్పించా. కాకపోతే అది పద విభజనతో నేర్పించలేదు, మామూలుగా మొత్తం అన్ని సర్గలు చదివి పెట్టాను. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి.